అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదంపై కదం తొక్కిన మన భారత త్రివిధ దళాల సైనికులు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత భారతదేశ పౌరులు ఎంత సగర్వంగా ఫీల్ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు విశాఖలో అయితే ఈవెంట్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ వైజాగ్ ఈమా ఆధ్వర్యంలో ఫ్లాష్ లైట్ ర్యాలీ అయితే వైజాగ్ సాగర తీరంలో ప్రారంభమవుతోంది. కాళీమాత టెంపుల్ నుంచి YMCA వరకు నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో స్వచ్ఛందంగా పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో మీరు టార్చ్ లైట్స్ చూస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే మన సైన్యం వీరోచితంగా పోరాడి మనకి అందించినటువంటి విజయానికి చిహ్నంగా ప్రతి సైనికుడికి బిగ్ సెల్యూట్ చేస్తోంది ఈమా. ఈరోజు సాగర తీరంలో జరుగుతున్నటువంటి ర్యాలీలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అమ్మ, అలానే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ప్రతి ఒక్క సైనికుడే కాదు, ప్రతి ఒక్క సైనికుల సేవలను మనం ఎంత సగర్వంగా కొనియాడాలి అనే దానికి పెద్ద నిదర్శనంగా ఈ ర్యాలీ నిలుస్తోందని కూడా చెప్పొచ్చు. అమ్మ చెప్పండి, దేశభక్తి అనేటప్పటికీ మనం పెహల్గాం దాడి తర్వాత చూస్తున్నాం, ప్రతి సైనికుడు ప్రాణాలు పణంగా పెట్టి మనం ఇక్కడ సేఫ్గా ఉండటానికి వాళ్ళు రక్తం చిందిస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ సింబాలిక్గా జరుగుతున్న ఈ టార్చ్ ర్యాలీలో ఏం చెప్తారు? ఇది మనం అందరూ కలిసి ఇస్తున్న వెలుతురు. ఈ వెలుగు అక్కడి వరకు వెళ్లాల్సిందే. ఇంతమంది ప్రజలు మేమున్నాం మీకు సైతం అని తెలియచేసేదే ఈ వాక్. అంతేకాకుండా ఎవరితోటో దాడి, ఎందుకు ఈ దాడి అని శాంతియుతంగా వెళ్ళే మన భారతదేశాన్ని తట్టి కొట్టి లేపారు. మామూలుగా లేపలేదు, అమాయకుల్ని దారుణంగా హింసించారు. దాన్ని తట్టుకోలేకే ప్రభుత్వం ముందుకొచ్చి మీ అందరికీ గర్వంగా చెప్పగలను, ముందే నాకు ఇచ్చారు కనుక ఆడవాళ్ళ ద్వారా వాళ్ళని వెనక్కి తిప్పికొట్టగలేం. అంటే భారత మాతే అక్కడ నిలబడి చేసింది. అంచేత లేడీసే కాదు, మేమున్నాం మేము సైతం అంటూ ఇంతమంది మనకి సపోర్ట్ ఉన్నారంటే మనం ప్రశాంతంగా ఉండగలం. అలాగే మనకి ఇప్పుడు భారతదేశం నడిపిస్తున్న పద్ధతి అన్ని రకాలుగా ఏ రకంగా ఆలోచించుకున్నా ఇండస్ట్రీస్కి కానీ, అభ్యున్నతకు కానీ, శాంతికి కానీ, యువతకు కానీ, ఇండస్ట్రీస్కి కానీ ఏ విషయంలో కూడా వెనుకాడకుండా మేము సైతం ప్రపంచానికి అని తెలియజేస్తున్న ఈ ప్రభుత్వానికి నేను సాల్యూట్ చేస్తున్నాను. ఈమా నిర్వహిస్తున్న ఈ ఫ్లాష్ లైట్ ర్యాలీ ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారు మేడం? ఈ ఫ్లాష్ లైట్ ర్యాలీలో మేమంటూ ఇండియా, మనకి పాకిస్తాన్ వార్లో ఇండియా ఎంతోమంది సైనికులు మన ముందు నిలబడి మన ఇండియాను కాపాడుతున్నారు. అలాంటి సైనికులు అందరితో పాటు మేము కూడా మా వంతు ఉన్నాము అని చెప్పి మేము చూపిస్తూ, వాళ్ళతో పాటు మా వైజాగ్ నుంచి ఇంతమంది ఈ వాక్లో మాతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఇండియన్ ఆర్మీకి, అలాగే మనతో పాటు ఎంతోమంది సోల్జర్స్ అవ్వచ్చు, చాలామంది ఇండియన్స్ అవ్వచ్చు, ఇండియాలో జరుగుతున్న ఈ వార్లో చాలా మటుకు మనం ఎన్నో కోల్పోయాం, అలాగే మనం సాధించినవి చాలా ఉన్నాయి. ఇలాంటి వార్లో పాటు మనం ఈ ఫ్లాష్ లైట్ ద్వారా మనం వెలుగుని మీతో పాటు సైనికులతో పాటు మేము ఉన్నామన్న ఒక ధైర్యం కోసం ఈ ఒక ర్యాలీని చేయమని. సో పెహల్గాం దాడిలో మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కళ్ళు చెమ్మగిల్లినటువంటి సందర్భం. మహిళల ముందే తమ పురుషులని చంపి గో టు అండ్ టెల్ టు మోడీ అని చెప్పినటువంటి టెర్రరిస్టుల క్రూరత్వానికి ఖచ్చితమైనటువంటి ప్రతీకార చర్య ఆపరేషన్ సింధూర్. అందులో ఆపరేషన్ సింధూర్ ద్వారా భరతమాతకు విజయ తిలకం దిద్దినటువంటి ప్రతి సైనికుడికి బిగ్ సెల్యూట్ చేయాల్సిందే. సో ఈరోజు మీరేం చెప్తారు? ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈమా శ్రీకారం చుట్టిందండి. ఈమాతో పాటు ఈవెంట్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో పాటు ఇక్కడ చాలా అసోసియేషన్స్, హోటల్స్ అసోసియేషన్, ట్రావెల్స్ అసోసియేషన్, అలాగే వైశ్య, వాసవి ఫౌండేషన్, చాలా అసోసియేషన్స్ జాయిన్ అయ్యారు. వేలాది మంది ప్రజలు, అలాగే శనివారం ఈవినింగ్ అండ్ వాలంటీర్గా చాలా మంది వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ప్రజలు ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసినందుకు ఈమాక్ ఇనిషియేటివ్ తీసుకున్న ధన్యవాదాలు. అలాగే వీ వాంట్ టు స్టాండ్ విత్ దేర్ ఫ్యామిలీస్, ఎవరు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా, సైనికులు అవ్వచ్చు, వాళ్ళందరికీ వీ వాంట్ టు స్టాండ్ విత్ దేర్ ఫ్యామిలీస్ అండి. ఇంత గ్రేట్ ఇనిషియేటివ్ చేసినందుకు విశాఖ ప్రజలు ఎప్పుడూ ఇలాంటివి ఆదరిస్తూ ఉంటారు. ఎప్పుడూ విశాఖ ప్రజలు అందరూ కూడా సపోర్ట్ ఉంటారండి.
భారత్ మాతాకి జై నినాదంతో సాగర తీరం ఉప్పొంగుతోంది ఈరోజు. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ ర్యాలీ. ఈరోజు ఇది మన సైనికులు, మన ప్రభుత్వం, మన మోడీ, మన ప్రజలు, అది నిదానం చాలండి. ఇది ఒకటి మనం పట్టుకెళ్ళడానికి ఈ వాళ్ళు తీసుకుని ఒక వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఇది వే ఫార్వర్డ్ అవుతుంది అందరికీ. ఇండియా ఎప్పుడు టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. పెహల్గాం దాడి తర్వాత ఎవరైతే ఉగ్రవాదుల వల్ల మన భారతీయ మహిళలు ఒక బాధితులుగా మారారో, కన్నీటి బొట్టు పెట్టి చెప్పుకోండి అని ఉగ్రవాదులు తమ దుశ్చర్యతో పలికినటువంటి మాటకి స్టేట్మెంట్ ఏ రకంగా ఉంటుందో కూడా మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించారు. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్లో ఈరోజు ఫ్లాష్ లైట్ ర్యాలీని అయితే విశాఖ సాగర తీరంలో నిర్వహిస్తోంది. ప్రజలు కూడా ఇందులో భాగస్వాములై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి